ఈ సంవత్సరం ఆగస్టు 11వ తారీఖున ఒక దారుణమైన సంఘటన తిరుపతి జిల్లా కేవీపీపురం మండలం కళత్తూరు గ్రామంలో జరిగింది. ఆ గ్రామంలోని హరిజనవాడకు చెందినటువంటి కిషోర్ అనే 21 సంవత్సరాల యువకుడు అదే గ్రామంలో అగ్రకులానికి చెందినటువంటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి వయసు 17 సంవత్సరాలు మాత్రమే. ఆ అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే ఆ అమ్మాయి మైనర్ కావడంతో వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలలో ఆమె 18 సంవత్సరాలు పూర్తవగానే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకోవడంతో ఆ విషయం కుటుంబ సభ్యులకు తెలిసి ఆ అమ్మాయికి బలవంతంగా బాల్య వివాహం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి ఈ సంవత్సరం ఆగస్టులోనే ఆ బాల్య వివాహం జరగాల్సి ఉంటుంది. అయితే ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి కేవీపీపురం మండల పోలీసులను ఆశ్రయించింది. వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి మరి ఆ అమ్మాయిని తిరిగి పంపించేశారు. వాస్తవానికి చట్ట ప్రకారం అయితే అటువంటి పరిస్థితుల్లో మరి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించాలి. అమ్మాయిని చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ప్రొటెక్షన్ హోమ్ లో ఉంచాలి. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అందరికి కూడా జిల్లా కలెక్టర్ వరకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇవేమీ అక్కడ జరగలేదు. సరే, ఏదో సర్దుబాటు అయిపోయారు అనుకుందాం. ఏదో తల్లిదండ్రులు కూడా 18 ఏళ్ళు నిండేంత వరకు మేము పెళ్లి చేయమని వాగ్దానం చేశారని అనుకుందాం. కానీ దాని తర్వాత ఆ అమ్మాయి కనిపించలేదు గ్రామంలో. ఏమైందో ఎవరికి తెలియదు, అసలు ఉందో లేదో కూడా తెలియదు. ఆ అమ్మాయి ఆచూకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలియదు. బతుకుందా లేదా ఆ అమ్మాయిని ఏమన్నా పరువు కోసం అని చెప్పి హత్య చేసి ఏమైనా చేశారో కూడా ఎవరికి తెలియదు. దీనికి సంబంధించి ఒక ఆరోపణ ఏంటంటే బాలల హక్కుల కమిషన్, జాతీయ బాలల హక్కుల కమిషన్ NCPCR లో కూడా కంప్లైంట్ ఫైల్ అయింది. వాళ్ళు జిల్లాధికారులకు ఆహ్వానించారు. అప్పటి DCPO, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కూడా సమాచారం ఉందని చెప్పి వాళ్ళు కొంతమంది అధికారులు పంపిస్తే వాళ్ళు వచ్చి గ్రామంలో ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి కనిపించట్లేదని చెప్పి గమని వెనక్కి వెళ్ళిపోయారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది పేర్లతో సహా గ్రామంలో చెప్తూ ఉన్నారు. మరి అమ్మాయి కనిపించకపోతే పోలీసుల సహాయంతో లేదా ఉన్నతాధికారుల సహాయంతో అమ్మాయిని బతకాలి కదా, గమని వెళ్ళిపోయి ఉన్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత అకస్మాత్తుగా ఆగస్టు 11వ తేదీ మరి ఇంటర్వ్యూనింగ్ నైట్ బిట్వీన్ 11th and 12th మిడ్ నైట్ లో మరి సుమారు 9:30 నుంచి 12 గంటల ప్రాంతంలో, 2 గంటల ప్రాంతంలో ఏదో సమయంలో ఆ ప్రేమించినటువంటి అగ్రకులానికి చెందిన అమ్మాయిని ప్రేమించినటువంటి కిషోర్ అనేటువంటి యువకుడి మృతదేహం ఒక కరెంటు వైర్కి వేలాడదీయబడి కళత్తూరు గ్రామ శివారులో కనిపించడం, తర్వాత పోలీసుల సమక్షంలోనే ఆ మృతదేహాన్ని కిందకు దించడం జరిగింది. మృతదేహం అయితే జరిగింది, పోలీసుల సమక్షంలోనే ఆ మృతదేహాన్ని కిందకు దించారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. మరి పోలీసుల సమక్షంలో కిందకు దించినప్పుడు ఇంక్వెస్ట్ శవపంచనామా చేయాలి, FIR కట్టాలి. అది కూడా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ శవపంచనామా చేయాలి, FIR కట్టాలి, పోస్ట్ మార్టం జరగాలి. ఇవేమీ జరగకుండా ముందు చెప్పుడు కాకుండా 2వ రోజు సాయంత్రం అంటే 12వ తేదీ సాయంత్రం అంత్యక్రియలు జరుగుతున్నాయి. మృతుడి తండ్రి చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే మరి అగ్రకుల పెద్దలు, అనేక మంది బలవంతులు అక్కడ పనిచేసి ఒత్తిడి తీసుకుని వచ్చి కేసు అవ్వకుండా చేశారు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. సరే, ఒకవేళ బాధిత కుటుంబం ఒకవేళ భయపడి ఉండొచ్చు, కానీ పోలీసులకు తెలుసు కదా, వాళ్ళకి ఇనిషియేటివ్ తీసుకోలేదు. ఆ రోజున ట్రైనీ ఎస్ఐ గారు మరి 12వ తేదీ ఉదయం ఆ మృతదేహం ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, ఏదో ఇస్తే కదా ఏదైనా చేస్తామని ఆయన మాత్రం సిన్సియర్ గా ట్రై చేశారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి రెగ్యులర్ ఎస్ఐ గారు రాలేదు అక్కడికి. మరి ఉన్నతాధికారులకు తెలిసి కావాలని సప్రెస్ చేశారు ఆ ఫ్యాక్ట్స్. ఇంట్లో ఎక్కడా జరగలేదు, గ్రామ శివారులో బహిరంగంగా జరిగింది. గ్రామం అందరికీ తెలుసు. ఆ మృతదేహం కింద దించిన ఫోటోలు కావచ్చు, వేలాడిన ఫోటోలు కావచ్చు, గ్రామాల్లో పబ్లిష్ అయ్యాయి వాట్సాప్ లో, గ్రూపులు. మరి ఈ విధంగా ఇంత జరుగుతున్నా సరే అక్కడ లోపల ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ జిల్లా పాలనా యంత్రాంగం కానీ ఏం చేస్తున్నట్లు అనే ప్రశ్నిస్తారు.